బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కిందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం ఎలిమినేషన్ లో భాగంగా యష్మి ఇలా ఎలిమినేట్ అయిందో లేదో అప్పుడే బిగ్ బాస్ 13వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఈ కిందులో భాగంగా ఈ నామినేషన్స్ ఇప్పటికే లైవ్ లో అయితే జరుగుతున్నాయి. ఇక అయితే ఇంటి సభ్యుల్ని నామినేషన్ చెయ్యాలనుకుంటున్నాలో ఒకరిని మాత్రమే నామినేషన్ చేసి తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ తెలియజేశారు. ఈ కిందలో భాగంగానే గౌతమ్ ని ఆల్రెడీ డైరెక్ట్ గా నామినేషన్ అయ్యాడు కాబట్టి గౌతమ్ ని ఎవరు నామినేషన్ చేయడానికి వీలు లేదని తెలియజేశారు. ఇక గౌతమ్ నుంచే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు. ఇక గౌతమ్ అందరూ ఊహించినట్టే నిఖిల్ ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ రోజు నన్ను పాము దగ్గర పెట్టావు, నువ్వు చెప్పిన రీజన్ ఏంటి, నువ్వు కావాలని నన్ను మెగా చీఫ్ కంటెండర్ నుంచి తీసేసావు, కానీ నువ్వు నాగార్జున సారికి ఏదో మంచోళ్ళగా ఆ రీజన్ చెప్పావు, నేనేం తీయలేదని. అది నీకు తెలుసు, నిజం నాకు తెలుసు. ఆ రోజు యష్మికి నువ్వు పక్కగా ఇదే చెప్పావు. ఆల్రెడీ ఏదైనా సరే గౌతమ్ ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని, మరి అదే రీజన్ నువ్వు చెప్పకుండా మార్చి ఎందుకు చెప్పావు బ్రో అంటూ నిఖిల్ పై విరుచుకుపడ్డాడు. అయితే నిఖిల్ నేను కావాలని అలా చెప్పలేదు, ఆల్రెడీ మెగా చీఫ్ గౌతమ్ అయ్యాడు కదా, అది ఎవరికైనా ఇంకొకరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అనే తరహాలో చెప్పాను తప్ప అలా నువ్వు అనుకుంటే నేనేం చేయను అంటూ నిఖిల్ కూడా పనిచేశాడు. దీంట్లో భాగంగా గౌతమ్ మళ్ళీ మాట్లాడుతూ, మరి ఆ విషయం నీకు తెలిసినప్పుడు, నేను అలా అనుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి నాకు స్టార్ట్అవుట్ చేయాలి కదా అంటూ గౌతమ్ రేస్ చేశాడు. అయితే నిఖిల్ కూడా మరి నువ్వు నన్ను తప్పుగా అనుకున్నప్పుడు నువ్వు కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా అంటూ ఎక్కడ నిఖిల్ కూడా తగ్గేదేలే అన్నట్టు ఇద్దరి మధ్యన వాగ్వాదానికి పెద్ద చోటు చేసుకుందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే పృథ్వీ నామినేషన్ చేశాడు అవినాష్ ని. ఇక పృథ్వీ నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, బ్రో మీరు నన్ను ఆ రోజు ఒక మాట అన్నారు కదా, నాగార్జున సార్ చెప్పారు కదా, అదే మంచి వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు, గూండాయిజం చేసిన వాళ్ళు హౌస్ లో ఉంటున్నారని చెప్పేసి అది నాకు నచ్చలేదు. ఎవరు గూండాయిజం చేశారు? నేను హౌస్ లో ఎవరినన్నా కొట్టేనా? లేదు కదా. మీరు అలాగే టేస్టీ తేజ, రోహిణి మీ ముగ్గురు కూడా గ్రూపిజం ఆడుతున్నారు, కానీ మీ గ్రూప్ గేమ్ ఎవరికి జనాలకి కనిపించకుండా ఆడుతున్నారు. అది నాకు రీజన్ నచ్చలేదు, అందుకే మిమ్మల్ని నేను నామినేషన్ చేస్తున్నానంటూ పృథ్వీ అవినాష్ ని ఈ రీజన్ చెప్పి నామినేషన్ చేశాడు. మరి మొత్తానికి ఈ ఇద్దరిలో ఎవరు నామినేషన్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే ఎవరెవరు 13వ వారం నామినేషన్ లోకి వచ్చారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.